మీర్చౌక్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంఐఎం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆందోళనకు దిగిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. గౌస్ఖాన్ విడుదల కోసం కాంగ్రెస్ నేతలు మీర్చౌక్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్, ఎంఐఎం కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చెదగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మోర్చౌక్ పోలీస్ స్టేషన్కి ఇరువైపులా కూడా పోలీసులు భారీగా మోహరించారు. ప్రధానంగా పురాణపూల్ డివిజన్లో తలెత్తిన వివాదం క్రమక్రమంగా పెరిగి చినికి గాలివానది ఇటు ఎంఐఎం కార్యకర్తల మధ్య భారీ ఘర్షణగా తలెత్తి ఈ నేపథ్యంలో పోలీసులు ఇరువైపులా పరిస్థితులను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ గుంపులుగా ఉన్నటువంటి వాతావరణాన్ని చెదరగొట్టేందుకు ఆ పోలీసులు స్వల్పంగా అప్పుడప్పుడు లాఠీచార్జ్ చేసే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మహమ్మద్ గౌస్కు అంటే కాంగ్రెస్ పురాణపూల్ అభ్యర్థి మహమ్మద్ గౌస్కు అదేవిధంగా ఇటు ఎంఐఎంకు నాయకులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో అటు ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీని గౌస్ని ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని తన నేపథ్యంలో గౌస్ పాషాను వదిలేయాలంటూ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా షబ్బీర్ అలీ వీరంతా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఎంఐఎం కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ నేతలపైన దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఎంఐఎం కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విడిచిపెట్టాలంటూ మళ్ళీ అసదుద్దీన్ నేతృత్వంలో పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేసి పోలీస్ స్టేషన్లోకి వచ్చి వారందరినీ విడిపించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత మళ్ళీ పోలింగ్ కేంద్రాలకు వద్దకు వెళ్ళి వారందరినీ కూడా ఆ పోలింగ్ సరళించే ప్రయత్నంలో చేశారు. ఈ పరిస్థితి అంతా కూడా ఈ వీధంతా కూడా ఇక్కడంతా కూడా ఈ పరిస్థితి అంతా కూడా ఇంకా ఉద్రిక్తంగా మారిపోయింది. పోలీసులు కవాతు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెదరగొట్టేందుకు అదేవిధంగా ఈ పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి గుంపులను చెదరగొట్టడానికి అంటే కొంతమంది అల్లరి ముగ్గులు రాళ్లు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అటు ఆజంపూర్లో కొంతమంది కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడం ఇదంతా పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇదే పరిస్థితి ఇంకా కొనసాగే అవకాశం ఉందంత ముందస్తుగా పోలీసులు మరింత ప్రత్యేక బలగాలను కూడా పోలీసులు ఇక్కడికి పిలిపిస్తున్నారు. వీరందరినీ కూడా ఇక్కడికి మోహరించిన తర్వాత వీరంతా ఈ రోజు సాయంత్రం అదేవిధంగా రాత్రి వరకు కూడా పూర్తిగా ఈ పరిస్థితి అంతా కూడా ఇదే విధంగా ఉంటే ఒకవేళ ఏం చేయాలనే విషయంపైన పోలీసు ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తున్నారు. ఈ పరిస్థితి అంతా కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు. గౌతమ్. Hello.